ఐఎమ్ గోనా గివ్ అప్ ఆన్ మై కెరియర్. సో ఎన్ని ఎక్స్టెంట్ కైనా నేను వెళ్తాను, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. అంటే దేనికి, అంటే కేసు పెడతారా, లేదంటే నాకు ఇబ్బంది పెట్టారని చెప్తారా, ఇలా లేదంటే బాడీ షేమింగ్ మీద పెట్టచ్చు, మెంటల్ అబ్యూస్ కింద పెట్టచ్చు. సో ఎవరెవరు చేశారు? సునీత గారు ఒకటి చేస్తారని చెప్పారు, అండ్ ప్రొడక్షన్ హౌస్ బాడీ షేమింగ్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళ మీద పెట్టచ్చు. సో ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ బికాస్ మెంటల్ అబ్యూస్ పెట్టారు, నా ప్లేస్లో వీక్ వాళ్ళు ఉంటే ఐ డోంట్ నో వాట్ దిల్ డూ. సో అది చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో నాకు ఇది రైట్ అనే అనిపిస్తుంది గ్యారంటీగా. వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఇస్ రైట్ అని. తర్వాత ఈ ఏదైతే వీళ్ళు ఉన్నారో ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు, ఇంకా ఇదంతా నేను బయట పెట్టాక నాట్ అ వర్డ్ ఫ్రమ్ దెమ్, నథింగ్. ఫోన్ చేయడం కానీ లేదంటే జడ్జెస్ ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ నాకు హేట్ మెసేజెస్ అయితే పెట్టారు. ఉంటాయిలేండి, మీద మీరు విమర్శ చేస్తున్నప్పుడు అది వస్తుంది, మీ ఫ్యాన్స్ ఉంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి అయితే ఎలాంటి వర్డ్ లేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లేదు, నథింగ్. ఓన్లీ సింగర్స్ మ్యూజిషియన్స్ వరకు ఇంకెవ్వరు లేరు. అంటే ఈ సంఘటన మీకు ఒక్కటేసారి జరిగిందా? ఏదైతే శ్రీరామనవమి రోజు ఏదైతే డ్రెస్ కి సంబంధించింది ఈ విధంగా బాడీ షేమింగ్ చేయడం ప్రతి ఎపిసోడ్ అయిందండి, అది ప్రతి ఎపిసోడ్ అయింది. అవును, ఇంకా నన్ను కావాలని కిందకి పైకి 10 సార్లు తిప్పడం పాడే ముందు కరెక్ట్ గా. అది హెయిర్ స్టైల్ బాగాలేదు, ఇది బాగాలేదు, డ్రెస్ ఇప్పేసి మళ్ళీ చెయ్యాలి, అడ్జస్ట్ చేయాలి, బాగాలేదని ఏం చేయకుండా ఇచ్చేవాళ్ళు, మళ్ళీ అడ్జస్ట్ చేయకుండా నన్ను తిప్పాలి, బాగా ఎగ్జాస్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో చేసేవాళ్ళు, క్లియర్గా కనిపించేది. నాకు అర్థం అవ్వట్లేదు, అంటే చాలా మంది కూడా కామెంట్స్ ఇచ్చేది మిమ్మల్నే ఎందుకు అనేది. అంటే మీరు చెప్పారు నేను ఇంతకుముందు గెలిచి వచ్చాను, నేను వేరే దాంట్లో విన్నర్ అయ్యి వచ్చాను, సో అదే టార్గెట్ అని అంటున్నారు. అట్లా అలా అనే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? అది కాదు, సో ఈమెనే ఎందుకు టార్గెట్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? మేబీ బికాస్ ఐమ్ అ థ్రెట్ టు దేర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయి ఉండొచ్చు కదా. బికాస్ నేను చెప్పిన లిరిక్స్ మర్చిపోవడాలు కానీ చేతుల్లో రాసుకోవడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు ఒక్క పాటలో కూడా. సో వాళ్ళకి తెలుసు దట్ ఐఎమ్ డూయింగ్ వెల్. పిచ్లో కూడా నేను ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్ అవ్వను, కానీ అక్కడ అందరూ అవుతున్నారు. ఐ కెన్ క్లియర్లీ సే దట్. మీరు ఏదో అన్నట్టు గుర్తు, అంటే వాళ్ళకి ఇండికేషన్స్ కావచ్చు, డౌన్ గమ్మని అది కామెంట్స్ లో చెప్పకుండా సైగలు చేసేవాళ్ళు జడ్జెస్, అంటే ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లా డౌన్ చేసుకో, కానీ అది కామెంట్స్ లో చెప్పేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ తప్పులు ఎత్తి చెప్పేవాళ్ళు కాదు, మీరు చేయకుండా కానీ చెప్పేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది అండ్ వెరీ మచ్ ఇంజస్టిస్ అనిపించింది అక్కడ. సో ఇది ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా అప్పుడు? కీరవాణి గారు కావచ్చు, లేదంటే చంద్రబోస్ గారు కావచ్చు? లేదు, ఎందుకంటే ముగ్గురు ఒకటే మాట మీద ఉండి జడ్జ్మెంట్ ఇస్తారు. ఒక్క పాటకు మాత్రం ఎర్రాని కుర్రదని గోపాల్ అని రేపు రిలీజ్ అవుతుంది ఆ పాట. సో ఆ ఒక్క పాటలో మాత్రం కీరవాణి సార్, సునీత గారు ఒక లైన్ కోసం చాలా బాగా మాట్లాడారు. అదే లైన్ మీద చంద్రబోస్ సార్ ఏమో నువ్వు సరిగా పాడలేదన్నారు. సో వీళ్ళిద్దరు మెచ్చుకున్న లైన్నే ఆయన బాగాలేదని చెప్పారు. నాకు అది అస్సలకి అర్థం కాలేదు. సో ఇంకా అది కూడా డ్యూయట్ సాంగ్ ఇచ్చాను నేను, ఎన్ని పాటలు ఇచ్చినా కూడా, ఫీమేల్ సోలోస్ ఇచ్చినా కూడా. అయినా నేను పాడి ఆ డిఫరెన్స్ చూపించి, మేల్ టు ఫీమేల్ డిఫరెన్స్ చూపించి, ఇట్స్ వెరీ వెరీ హార్డ్ యాజ్ ఎ సింగర్. సో నేను అవన్నీ చేసినా కూడా మళ్ళీ పాయింట్అవుట్ చేశారు. తర్వాత మీరు ఎప్పుడు అన్నట్టు గుర్తు, సునీత పాట తీయనా మనసు మాత్రం కాదు అని. ఏంటి అసలు? అంటే బేసికలీ ఎందుకు అనాల్సి వచ్చింది, అంత ఇబ్బంది ఎందుకు అయింది ఈ ఒక్క దాంతోనేనా? బికాస్ నేను కూడా అలానే అనుకునేదాన్ని వెళ్ళే ముందు, షీఈ్ వెరీ బ్యూటిఫుల్, అంతే స్వీట్ అయి ఉంటారు అన్న వేలో వెళ్ళాను, ఇది చూడనంత వరకు. సో అదే ఇంటెన్షన్తో వెళ్ళి అక్కడ చూసాక అంతా నా కళ్ళు అప్పుడే తెరుచుకుని, అంత రియాలిటీ చూసాక. సో ఎంత బ్యూటిఫుల్ ఉంటారో అంతే రూడ్ అని కూడా అనిపించింది నాకు. ఏంటి రూడ్ అంటే ఏంటి మీరు చూసి మీ పట్లనా అక్కడ ఉన్న వాళ్ళ పట్లనా? రూడ్ అంటే ఆ టెక్నీషియన్స్ ఉండడం కానీ, వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం రూడ్గానే కనిపించాయి. అండ్ నన్ను ఎస్పెషలీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కాబట్టి అఫ్కోర్స్ నాకు చాలా రూడ్ అనిపించింది. ఏంటి అసలు రూడ్ అంటే? అండ్ ఎస్పెషల్లీ ఎలిమినేట్ అయ్యాక కొంచెం మా మదర్ ఎమోషనల్ అయ్యి ఈ ఇంజస్టిస్ అంతా చూసి స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. సో ఇంక వాళ్ళు ఏదో